నేను ఎప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు చేయను అనమాట. ఎందుకంటే నాకు నాకు నేను చెప్పిన ఫ్రేమ్సే నాకు తెలియదు. ఓకే. నేను ఇచ్చిన ఫ్రేమ్సే నేను అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటాయి. ఇంకా నువ్వు పెట్టిన ఫ్రేమ్స్ నాకేం గుర్తుంటాయి. నైస్. అంతే ఆ కదా. మాత్రం అలా ఉండాలి. ఐ థింక్ అని చెప్పేసి చెప్పకూడదు అనమాట. నాకు డైరెక్ట్ తెలుసు అని చెప్పాలి. చెప్పేసేయాలి. సో దట్ ఆడియన్స్ కూడా గెస్ చేయాలి. నా జీవితంలో నా జీవితంలో నేను స్కార్సిటీ టాక్సీ డ్రైవర్ కంటే దీని పోస్టులు ఎక్కువగా చూసాను తేజ వల్ల. కాంటెక్స్ట్ ఏంటంటే బేసిక్లీ ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడతాము అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మా డిస్కషన్ ఉంటుంది. ఈసారి ఏంటంటే ఆడియన్స్ అంటే చూస్తున్న వాళ్ళతో ఒక కైండ్ ఆఫ్ గేమ్ లాగా. సో మేము ఫోటో ఫ్రేమ్ చూపించి ఇది ఏ సినిమా అని అడగడం కానీ, లేదంటే ప్లాట్ చెప్పి ఇది ఏ సినిమా. సో ఇవి ఇది ఒక నడుస్తుంది. చిన్న గేమ్ అనమాట, మీకు మాకు మనందరికి. సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఫస్ట్ అడ్మిన్ గా అదే. నా 7 Admin. సినిమాలు ఉన్నాయి. ఎట్లున్నా కానీ సరే చెప్పు, స్టార్ట్ చేయి. ఒక్క నిమిషం దీన్ని మనం మీకు కావాలంటే కీవర్డ్స్ ఇస్తాను, ట్రై చేసుకోండి. అన్నా నువ్వు అంత అక్కర్లేదు. ఇది ఏది ఏ సినిమా ఏం పెట్టినా? యూట్యూబ్ కాదు, ఇది యూట్యూబ్ ఏం లో సినిమా పెడదాం. అంట. మనకు అంతేగా? యూట్యూబ్ లో విడాలంతే. యా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. యా, ఇది చాలా ఈజీ. నాకు తెలిసి శ్రీరామ్ రోహిత్ ఆ, చెప్పేస్తాడు. ఓకే, నాకు తెలుసు. ఓకే, రోహిత్ ఒక నీకు నిమిషం, తెలుసా? నాకు కూడా ఐడియా వస్తుంది. గైస్, Comments లో ఆడియన్స్ చెప్పాలి. లో ఉన్న వాళ్ళు గెస్ చేస్తారా? ఆడియన్స్ యా, వచ్చింది కరెక్ట్. సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టి వచ్చేసింది. Automatic. యా, అదే అనుకుంటున్నా. రన్నింగ్ అన్నప్పుడే చూసి సీక్రెట్ లైఫ్ ఆఫ్ ఆ వాల్టర్ చేతిలో మిట్టి. అక్కడ పక్కన అంత క్లారిటీ వాటర్ మీటర్ ఉంది కదా. యా ఈజీ టు హార్డ్ లాగా వెళ్ళినా అనమాట. మీరు స్టార్టింగ్ లోనే కొంచెం మై తడబడొద్దని చెప్పేసి. గాడ్, అసలు ఎట్లా తేజ ఇట్లా? కింద కమెంట్స్ కన్నా ఫస్ట్ మనం చెప్తాం, తప్పైతే అదే కదా. కమెంట్స్కి వెళ్దాం. ఆ తర్వాత Yeah, yeah. వేద్ కమెంట్ చేసిండు. యాక్చువల్లీ ఎవరు చెప్పిండ్రో కూడా చెప్దాము. సో దిలీప్ కమెంటెడ్ ద రైట్ ఆన్సర్, సీక్రెట్ ఆఫ్ వాల్టర్ మిట్టి. చెప్పట్లు. ఇంకొకటి చిటికెలో. ఏంటంటే ఇక్కడే వాల్టర్ మిట్టి అని కూడా కనబడుతుంది. ఇది నాకు తెలుసు. నేనే వేసిన. అదే అంటున్నా నాకు కూడా తెలుసు. రోహిత్ చెప్తాడా ఇది? రోహిత్ చెప్పాలి. చెప్తా. చేతులు ఐ థింక్ తెలీదు అది. మెమరీస్ ఆఫ్ మర్డర్. అట్లా ఐ థింక్ అని చెప్పేసి చెప్పకూడదు అనమాట. నాకు Direct తెలుసు అని చెప్పాలి. చెప్పేసేయాలి. సో దట్ ఆడియన్స్ కూడా గెస్ చేయాలి. వేద్ Okay, కమెంటెడ్ okay, sorry, మెమరీస్ sorry. ఆఫ్ మర్డర్. ఇట్స్ ఓకే, బిగినర్ మిస్టేక్స్. అలవాటు స్టార్ట్ చేసినాం కదా. అలవాటు అయిపోద్ది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? నెక్స్ట్ చెప్పండి చూద్దాం. ఇంకొన్నాయి, ఇంకో 3 Yeah, 4 ఇది ఉన్నాయి చెప్పు. ఇది నేను ఒకటి అనుకుంటున్నా. మోస్ట్లీ అదే ఉంటది. నేను చెప్తాను, నువ్వు అనుకుంటున్నావు లేదా? నువ్వు అనుకున్నా కరెక్టా కదా చెప్తా. ఓకే, ఎట్లాగో బయటికి చెప్తాం కదా. ఏం నాకు స్లో ఉందండి. నేను చెప్పను. నువ్వు శ్రీరామ్ అనుకుంటూ తప్పు అనుకుంటున్నా. నేను అనుకున్నది నా మీద ఒక్కనికి కూడా నమ్మకం లేదా ప్యానల్? అదే అనుకుంటున్నా. నేను ఒకటి అనుకుంటున్నా, సేమ్ మన ఇతను చెప్పు, చెప్పు. ఏషియన్ ఫిల్మ్. కొరియన్ ఏషియన్ టాక్సీ టాక్సీ డ్రైవర్. డ్రైవర్ కొరియన్. కొరియన్ ఫిలిం అది. అవును, టాక్సీ డ్రైవర్. టాక్సీ డ్రైవర్. ఉమ్. దీంట్లో ఏముంది? ఎన్నిసార్లు పెట్టినావు నువ్వు ఆ పోస్ట్? అందరు కింద కమెంట్ చేసిండ్రు టాక్సీ shit, డ్రైవర్ అని man. చెప్పి. ఒక్క నిమిషం, టాక్సీ డ్రైవర్ అని చెప్పి సాయి గణేష్, పీకే, సుర్వి సాయి చరణ్, ప్రశాంత్ అభిమన్యు, దత్తా సాయి చోటుపల్లి, ఐఎం సత్య, ఎంఎస్పి. కాదు, ఆ తర్వాత comment గోవింద్ చూడు. కమెంటెడ్ కలేజ. ఇదిగో, నా Taxi జీవితంలో నా జీవితంలో నేను స్కార్సిటీ టాక్సీ డ్రైవర్ కంటే దీని పోస్టులు ఎక్కువగా చూసాను తేజ వల్ల. వల్ల. ఆబ్వియస్లీ Page నాకు అంత loading. నచ్చింది. నాకు అంత నచ్చింది ఆ సినిమా. ఓకే, బేసిక్ గా నెక్స్ట్ దానికి వెళ్దామా? పేజ్ లో పోస్ట్ చేసినవి. అది కాదు వేద్ ఆ. కమెంటెడ్ టాక్సీ వాళ్ళ అంట. మిస్టర్ బీన్ అంటే చూడు, గ్రీన్ కలర్ కార్ కనిపించగానే మిస్టర్ బీన్ కి దోస్తారు. ఆ తర్వాత వెయిట్ మినిట్, ఇదేం సినిమా? చూడు, నీకు కూడా అర్థం కాలేదంటే తేజ సాధించాడు. ఇచ్చాడు. గట్టిగా ఇచ్చాడు. నేను చూడలేదు కాబట్టి తెలియదు అంతే. మీ ఇద్దరికి కూడా తెలియదు అనుకుంటే సినిమా. నేను అనుకుంటున్నా. ఐ థింక్ వెళ్దామా? కామెంట్స్ వస్తున్నాయి కింద. కరెక్ట్ Lights out. చెప్పారు ఆన్సర్. కరెక్ట్. ఇగో నువ్వు సెట్ చేసిన పేపర్ చాలా ఈజీ తేజ. నాకు ఇప్పుడు అర్థమైంది, నేను చాలా వీక్. అది కాదు, లైట్స్ అవుట్ కమెంటెడ్ బై వేద్ జశ్వంత్ పెరపోగు. సారీ ఒకవేళ నేమ్ మిస్ప్రొనౌన్స్ చేస్తుంటే.
చీకటి ఆ రాత్రి. తర్వాత దిలీప్ కామెంటెడ్ చీకటి రాత్రి. శరత్ తాళపల్లి ఆల్సో కామెంటెడ్ లైట్స్ అవుట్. ఆ తర్వాత ఆ. నెక్స్ట్ ఎవరి దాంతో పోదాం? రోహిత్ తో వెళ్దామా? ఇదిగో నాది సముద్రం పుట్టుకుపోతారు అంతా. వద్దు ఇప్పుడే వద్దు. నేను దింపుతా. ఓకే, ఒక పని చేద్దాం. చైతన్య దానికి వెళ్దాము, కొంచెం తెలుగు నాదేం stuff లేదు. ఉంటది. తెలుగు తెలుగు stuff stuff ఏ ఉంటది, ఆగు. ఇది చాలా ఈజీ. ఒక్క నిమిషం, నువ్వు ఈజీ అంటావు స్వామి. రాని ఒకసారి రాని, ఇంకా లోడ్ అవ్వలేదు. వచ్చింది. ఏ ఏంటబ్బా ఇది బాలీవుడ్ కదా? తెలుగు ఆడ భావన అదేది భవానీ భవానీ స్టూడియోస్ భవానీ లోగో ఏసీ ఉంది. ఉంటే ఓహో, ఓకే. బేసిక్ మీరు ఇందాక గమనిస్తే పక్కన మీకు ఏవిఏ లోగో వచ్చింది, విష్ణు వాళ్ళ ఫ్యామిలీ లోగో దాంట్లోనే ఉంది. ఇది ఏ సినిమా అబ్బా? నీకు అర్థం కాకపోతే నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళు. నెక్స్ట్ 2 ఫ్రేమ్స్ కూడా ఈ సినిమానే. ఇంకా అవునా? ఓకే. వల్ల కాదంట. అన్న ఉమ్, చాలా బేసిక్ గా easy. చైతన్య ఏంటంటే సినిమా ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ దన్న కొట్టేసింది. ఇంకా అది జోచితానంద కాదు, ఆ రెండు కాదు. నెక్స్ట్ ఫ్రేమ్ గీతా గోవిందం అది కూడా కాదు. అది కాదు. అస్సలు కాదు. గీతా గోవిందం కలర్ ప్యాలెట్ ఇట్లా ఉండదు. ఈజీ. అరే అట్లీస్ట్ తెలుగు సినిమా వీడియో సాంగ్స్ చూసిన వాళ్ళకి అర్థమైంది అనుకుంటా. ఆగు కామెంట్స్ లో చూద్దాం. ఊహలు అన్న గుసగుసలాడే. దిమ్మ తిరుగుతుంది, ఊహలు కాదు. గుసగుసలాడే. అస్సలు కాదు అది. కాదు. సమ్మోహనం. ఎస్, అవునా? అమ్మా. నెక్స్ట్ ఫ్రేమ్. ఆహా. సేమ్ టెర్రస్ 2 షాట్లు. అబ్బా. వెయిట్ ఏ మినిట్, ఇద్దరు మాత్రమే కరెక్ట్ గా కామెంట్ చేసిండ్రు. ఇది పెడితే చెప్తుండే, లాస్ట్ వన్ థర్డ్ వన్ పెట్టుంటే చెప్తుండే. ఉమ్, సమ్మోహనం కరెక్ట్. ఓకే. యా. సో ఎవరెవరు కరెక్ట్ గా ఆన్సర్ చేసిండ్రు అంటే జగదీష్ వికి, సుర్వి సాయి చరణ్, యజ్ఞప్రియ కురా అండ్ దిలీప్. వీళ్ళు నలుగురు కరెక్ట్ గా కామెంట్ చేసిండ్రు. వచ్చేసింది కొత్తది. మాకు ఇంకా లోడ్ అవ్వలేదు. తమిళ సినిమా. ఇది నాకు తెలుసు అనుకుంటున్నా. యా రోహిత్ కూడా తెలుసు. ఇంకేమైనా ఫ్రేమ్ ఉందా? Wait చేయొచ్చు. ఇంకొకటి ఉంది. నేను ఇంత పూర్ అనుకోలేదు. ప్యామ్ కాకాపు. ఏయ్ కింద కమెంట్ చదువుతున్నా. ఇంకో ఫ్రేమ్ ఉంది చూడు. వచ్చేసింది. రేలా? Answer వచ్చింది. ఇంకో ఫ్రేమ్ ఉంది, వచ్చేసింది. కామెంట్స్ వచ్చేసినాయి. ఓకే. ఒక్కో ఫ్రేమ్ కానీ ఇంకా గెస్ట్ చేయని. చాలా మంది చాలా చెప్తారు కదా. ఒక్క నిమిషం, రెండు పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. లెటస్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఇంకో ఫ్రేమ్ నెక్స్ట్ ఫ్రేమ్ వెళ్ళు. ఏంది Easy. 3 పెట్టినావా దీనికి? రెండు పెట్టా. మరి అరే సరే. ఇప్పుడేం క్లారిటీ వచ్చింది, ఈజీ ఉండేది. అది విజయ్ సేతుపతి కదా? యా, ఉమ్. అని ఆ బ్యాక్ షాట్ లోనే మనకు ఆ, తెలిసిపోతుంది అది విజయ్ సేతుపతి. కదా బ్యాక్ చూసి గుర్తుపెట్టావు. ఏ పిల్లగాడనా? దాంట్లో దుల్కర్ కదా భయ్యా? కాదు. ఓరి అమ్మా. కరెక్ట్ కింద కమెంట్ లో వచ్చింది. వచ్చేసింది. ఏది? ఏ సినిమా? కాకాపో. కాకాపో. ఓకే. సో కాకాపో చాలా నేను beautiful ఫస్ట్ film. ట్రైన్ షాట్ చూసినప్పుడు తరామని అనుకున్నా, బట్ ఇది చూసిన తర్వాత కాకాపో. సో ఎవరెవరు ఎవరైనా కామెంట్ సినిమా చూడకపోతే చూడండి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్స్. అది ట్రైలర్ లోనే ఉంటది కదా షార్ట్. ఏది నేను సినిమా- ట్రైన్ షాట్? నేను సిన్- మడోనా సెబాస్టియన్ది. ట్రైన్ లో కూడా ఉంటుంది మామూలుగా. అది మరణ సమాచారం ఇచ్చింది చాలా తక్కువ సినిమాలు, అదే అందులోనూ ఇంకా ట్రైన్ తో ఇది ఒకటే. ఓకే. సో ఎవరెవరు చెప్పిండ్రు అంటే కాకాపో కరెక్ట్ గా, శరత్ తాళపల్లి, ఆ ఫస్ట్ తర్వాత దిలీప్ చెప్పాడు. దిలీప్ చెప్పిండా? దిలీప్ కరెక్ట్. ఫస్ట్ సారీ. దిలీప్. యా, ఫస్ట్ దిలీప్ చెప్పిండు, ఆ తర్వాత శరత్ తాళపల్లి చెప్పిండు, సాయి గణేష్, సూర్య పవన్ అండ్ వేద్, భావిశెట్టి కాదు, యశ్వంత్. మీ అందరికి MVP ఉంటది లాస్ట్ లో. యా, ఇంకా నెక్స్ట్ ఇది. అబ్బా ఈ నజుడు ఎంత ఇంటెలిజెంట్ అంటే, ఈ ఫ్రేమ్ మనం వేసిన పోస్ట్ల నుంచి స్క్రీన్ షాట్ వేసుకుని వచ్చిండు. వస్తుంది. కింద కమెంట్ చేసి ఏదైనా చెప్తా వస్తుంది. ఆగు. అది చూడు, ఇది what to watch. చాలా ఈజీ. యా. నా దగ్గర దొరకలా. ఇది ఐ థింక్ అందాల రాక్షస. అబ్బా ఇంకోటి ఇంత ఇంకోటి పెట్టుకో, ఇంకో 2 ఫ్రేమ్స్ ఉంటాయి. అది కాదు, ఇంత కాంట్రాస్ట్ లుక్ ఉంటుందా అసలు అందాల రాక్షసిలో? అదే కదా, ఇంకో 2 ఫ్రేమ్స్ ఉంటాయి. ట్రై చేయి శ్రీరామ్. కొన్ని ఆన్సర్స్ అదే ఓకే, కాదు, కొన్ని ఆన్సర్స్ వస్తున్నాయి. నాకు కమెంట్స్ చూస్తుంటే నేను ఈ- చీటింగ్ ఈ- చేస్తున్నాను ఇది- అనిపిస్తుంది. అది కాదు, ఇది పెట్టిన తర్వాత అయిపోయింది ఇంకా.
ఇది పెట్టిన తర్వాత కూడా గెస్ చేయలేకపోతే ఇంక అయిపోయా. వస్తుందా ప్రస్థానం నెక్స్ట్? ప్రస్థానం అంటున్నాను. అదే నెక్స్ట్ వచ్చేదానికి అందరు ఇంకా చెప్పేస్తారు. ఇంకొక ఫ్రేమ్ ఉంది నాకు తెలిసి. యా అయిపోయినట్టే ఇది. అయిపోయింది అంతే. అంతే. ఇంకొక లాస్ట్ ఫ్రేమ్ ఏదంటే ఇంక ఇది చూసిన తర్వాత కూడా చెప్పడు అంటే అలా కాదు, ఇప్పుడు రోహిత్ అనుకోవాలి అయినా చైతన్య కలెక్షన్ లో ప్రస్థానం లాగా ఎట్లా వచ్చింది టాపిక్. అదే కాదు ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరు సినిమాలు నేను అంటే చూడకుండా చెప్తా అనమాట ఏమేమి పెట్టారు. మరణమే ఇది. అయిపోయింది ప్రస్థానం. చాలా మంది చెప్పేసిండ్రు కేల్కతం ఆడ. ఎవరు కొన్ని ఫస్ట్ చెప్పింది ప్రస్థానం ఆల్మోస్ట్ అందరు చెప్పిండ్రు. టెలిగ్రామ్ లో అసలు ఆయన ఎంత మంచోడు అంటే పేరు పెట్టిండు. పేరు చూడండి ఒకసారి, స్క్రీన్ షాట్ పేరు చూడండి ఒకసారి. అర్జున్ రీమాస్టర్డ్ అంటే కొన్నిసార్లు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటది. ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. బట్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఇది. దీని గురించి తేజ కొన్నిసార్లు రాసిండు కూడా FB లో. నాకు తెలిసి రోహిత్ ఇది గెస్సింగ్ గేమ్ కన్నా నచ్చిన ఫ్రేమ్ పెట్టి పెట్టాడు. అది కాదు సైలెంట్ DHFM అక్కడ. అది కాదులే. నేను ఏంటంటే నాకు ఇది తెలుగు సినిమా మొత్తంలో ఫేవరెట్ ఫ్రేమ్ అన్నమాట. ఓకే నేను చెప్తా తెలుగు సినిమా మొత్తంలో ఎందుకో కూడా చెప్తా. ఓకే చెప్పు చెప్పు. అదిగా దిలీప్ కామెంటెడ్ గుంటూరు కారం అంటారు. ఎప్పుడో రాలేదా? ఇది చూడటానికి రైట్ అవుట్ ఆఫ్ కురుసావా సినిమాల లాగుంటది ఫ్రేమ్. ఏంటంటే వాళ్ళ అత్త చనిపోయిన దగ్గర సిబ్లింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా వాళ్ళ నాన్న. యా అది సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ అనమాట కదా. నీకు బ్యాక్గ్రౌండ్ లోనేమో వాళ్ళ అత్తని తగలేసేది జరుగుతూ ఉంటది. యా ఇక్కడ ఈ ఫ్రేమ్ ని జస్ట్ లుక్ ఎట్ ఇట్ ఎంత అందంగా పెట్టారంటే వాళ్ళ అమ్మేమో నీకు సిబ్లింగ్స్ ఇద్దరిని చూస్తూ ఉంటది. అటు పక్కన ఉన్న రిలేటివ్స్ కానీ వాళ్ళేమో జస్ట్ వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ నానేమో ఎటో చూస్తా మాట్లాడుతూ ఉంటాడు. స్ట్రైట్ గా కూర్చుంది అంటే అక్కడ ఫ్రేమ్ లో స్ట్రైట్ గా కూర్చుంది, పూర్తిగా వింటుంది. చేంజ్ అవుతుంది ఎవడరా అంటే అర్జున్. యా సెంటర్ లో, అందుకే సెంటర్ లో ఉంటాడు ఫ్రేమ్ లో. నాకు అందుకే అనమాట దీనికి నువ్వు అసలు కాంటెక్స్ట్ అవసరం లేదు, నీకు అర్థమైపోద్ది అనిపిస్తుంది నాకు ఇది. నాకు అందుకే ఇది చాలా బాగా ఇష్టం అనమాట. ఓకే నీ ఫోల్డర్ లోకి వెళ్లే ముందు నలుగురము ఒక్కొక్క ప్లాట్ చెప్పుకుంటూ వద్దాము. మిగతా ముగ్గురు గానీ ఆడియన్స్ గానీ గెస్ చేయాలి. కమెంట్స్ లో హీరో స్ట్రైవ్స్ టు హెల్ప్ ఫ్లడ్ విక్టిమ్స్ అండ్ సేవ్స్ ది రిలీఫ్ మెటీరియల్ ఫ్రమ్ ఫాలింగ్ ఇంటూ రాంగ్ హ్యాండ్స్. దిస్ సెట్స్ ఆఫ్ ఎ వార్ బిట్వీన్ హిమ్ అండ్ కరప్ట్ పొలిటీషియన్ విచ్ లీడ్స్ టు మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఏం సినిమా ఇది? సైనికుడు. ఓ సైనికుడా. యా చలో వేరే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఈజీ. వెయిట్ ఎ మినిట్. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంటది ఈ సినిమా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యానిమేషన్ ఫిలిం. సారీ అరే ఈ పేరు మర్చిపోయినా గానీ తెలుసు. నేను చెప్తాను ఇది వెరీ ఇది ఆడియన్స్ కి రాలేదు కాబట్టి 5 బాడీస్ వచ్చింది. 5 తో స్టార్ట్ పేరు. బాడీస్ కాదు 5 బాడీ ప్రాబ్లం. 5 బాడీ ప్రాబ్లం ఆ పోస్టర్ లో కూడా ఒక్క చెయ్యే ఉంటది. ఆ పోస్టర్ లో చెయ్యి మాత్రమే ఉంటది. ఐ లాస్ట్ మై బాడీ కరెక్ట్. దిలీప్ చెప్పాడు. అంటే చెప్పిండు ఐ లాస్ట్ మై బాడీ. ఈ సినిమా మాత్రం డెఫినెట్ గా చూడండి. ఇలాంటి సినిమా భూమి మీద ఇది ఒకటే ఉంది. యా ఐ లాస్ట్ మై చాలా చాలా బాగుంటుంది సినిమా. అదే నాకైతే ఐడియా కూడా లేదు ఇది. నేను ఒకటి అనుకుంటున్నా బట్ అది కరెక్ట్ కాదో కూడా తెలియదు. నేను వెయిట్ చేస్తున్నా. నువ్వేమనుకుంటున్నావు మాకు చెప్పాలి. నేను కూడా వెయిట్ చేస్తాను. ఇది నాకు తెలుసు. నేను ఆ 2 సినిమాలో ఒకటి అనుకుంటున్నా. నాకు తెలుసు. మనకి ఐడియా లేదు. మన జోనే కాదు. నాకు కూడా అమ్మో నేనేది తెలియదు అంటున్నా. నాకేదో వచ్చేసింది. మిలేనియం యాక్ట్రెస్. అదే సంతోషి గాంధీ. డ్రీమ్ లా ఉంటుంది సినిమా అంతా.
యా తిక్కస్వామి అండ్ దిలీప్ కామెంటెడ్, ఓ చాలా బాగుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. నెక్స్ట్ వచ్చేది బ్యాంగర్ ఆఫ్ ఎ ఫ్రేమ్. బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్. ఇది ఖచ్చితంగా ఆర్జీవీదో అరుణాకృష్ణదేవ్ ఇది. అస్సలు కాదు, రెండు కాదు. ఎస్, ఇంత కాన్ఫిడెంట్ అంటున్నాడంటే ఏ మనకు ఇది ఒక్క నిమిషం ఆపుకో. ఆ, ఓ, ఏంటబ్బా ఓ. ఇది? చెప్పండి. శ్రీరామ్ అయితే రోహిత్ తెలిసే ఉంటది. ఆబ్వియస్లీ వన్ ఆఫ్ మై వెరీ వెరీ వెరీ, అసలు ఒక సినిమా ఈ రేంజ్ లో ఎండ్ అవుతుందని అనుకోలేదు ఎప్పుడు. ఓకే ఓకే, కమెంట్స్ వచ్చేసింది ఆల్రెడీ. యా అదే. కామెంట్ వచ్చేసింది, దినేష్ వరం కామెంటెడ్ దేవి. దేవి క్లైమాక్స్ లో ఉంటది ఈ సీన్. ఈ సినిమా రీమాస్టర్ కోసం క్రైటీరియన్ వాడు ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తే 2 ఏళ్ళు వెయిట్ చేసాం అనమాట, నేను శ్రీరామ్ అనుకుంటా. యా నేను కూడా, అంటే నేను వెయిట్ చేయలేదు, నేను అప్పటికే డివిడి రిప్ లో చూసిన. నేను But డివిడి still- లో చూడకూడదని వెయిట్ చేశాను యా సత్యజిత్రే మూవీ, ఎస్ రామకృష్ణ, ఎస్ సత్యజిత్రే మూవీనే. అండ్ అంటే దీని గురించి మణరత్నం ఫ్రేమ్ లా ఉంది, నో సత్యజిత్రేది. దీని గురించి సత్యజిత్ రే చెప్పినట్టు రిలీజియస్ డాగ్మాటిజం వీటన్నిటికంటే కూడా దేవి అని టైటిల్ ఉంది కదా, యా నీకు ఆ అమ్మాయి గురించి అన్నమాట ఈ సినిమా. ఆ అమ్మాయి Yeah. మైండ్ సెట్ గురించి, అసలు ఆ అమ్మాయి చుట్టూ జరుగుతున్న దానికి ఆ అమ్మాయి ఎలా తీసుకుంది ఆ విషయం అనేది, లాస్ట్కి వెళ్ళేటప్పటికి నీకు హారర్ అని చెప్తే నీకు అంత హారర్ అనిపించకపోవచ్చు, కానీ హారరే చాలా అది. డిస్టర్బింగ్. బా, వేరే రేంజ్ అది. శ్రీరామ్ ఓకే ఇప్పుడు నావి చూద్దాం. తెలుగు Yes! సినిమాలు పెడతాను. ఇది చెప్పండి కమాన్ అంటే- కమాన్. వచ్చేసిన అదే. ఆన్సర్ సరే. దిలీప్ కామెంటెడ్ ఓల్డ్ బాయ్ అదే అరే ఓకే, కొంచెం మెల్లిగా స్టార్ట్ చేద్దాం మనం. ఓల్డ్ ఏం బాయ్ ఏం క- అసలు ఏం comment? నీకు ఆ హ్యాండ్ ఆ టై చూస్తేనే ఓపెనింగ్ షాట్ అని అర్థమైంది. అస్సలు ఏమన్నా బ్యాంగర్ ఆఫ్. ఇంకొక ఓపెనింగ్ షాట్ కూడా ఉంది, అది మధ్యలో ఎక్కడో వస్తుంది అనుకుంటా, అది కూడా చెప్తే తోపు. ఇది 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 కొంచెం కష్టము, బట్ స్టిల్ ఎవరైనా చెప్తారా చూస్తా. ఇది మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కమాన్, కమెంట్స్ స్పీడ్ కూడా చూసినా ఎట్లా వస్తున్నాయి. వచ్చేసింది ఆల్రెడీ లేదు షైనింగ్ కాదు ఇది. కదా, నాకు ఇంకా లోడ్ అవ్వలేదు స్క్రీన్. ఇంకా రాలా, ఇప్పుడు వచ్చింది. ఇది చెప్పడం కాస్త కష్టమే, బట్ స్టిల్ గైస్ ఫోటో డౌన్లోడ్ చేసి ఏం అడగకండి. నేను ఒకటి అనుకుంటున్నాను, అదే స్క్రీన్ షాట్ తీసి. నేను ఒకటి అనుకుంటున్నాను చెప్తా. ఇప్పుడు కాదు, ఓకే. తర్వాత చెప్పు. డైరెక్టర్ పేరు చెప్తా. ఒక్క నిమిషం, ఆ డైరెక్టర్ వెనకాల ఉన్నాడు. హానికే యా కదా? కమెంట్ ఫన్నీ గేమ్స్, Bango Bimbo commented funny games. Sai also commented funny games. Nice. Sai and Bango Bimbo, who is this guy? Very famous film. చాలా ఫేమస్ ఫిలిం వరల్డ్ వైడ్. కిల్లరా కాదు, నాట్ డేవిడ్ ఫించర్స్ ఫిలిం. ఇది నేను కావాలని ఇదే ఫ్రేమ్ ఎందుకు పెట్టుకొస్తున్నా అంటే, దిస్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫిలిం, అందరు చూసింటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 47 మంది లైవ్ చూస్తున్నారు, నాకు తెలిసి చాలా మంది చూసింటారు. ఈ ప్యానల్ లో అందరు చూసిండ్రు. డెసిజన్ టు లివ్ అదేనా? కొంచెం దగ్గరకు వచ్చినాం, బట్ అది కాదు. పారాసైట్. ఓకే, yes, Parasite. The Parasite is the right answer. వాళ్ళ ఇంట్లోకి ఉంటది కదా, వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ గేట్ దగ్గర అనుకుంటా. యా ఫస్ట్ అంటే ఒక వాళ్ళు film- ఇంట్లో ఒక film ఎంటర్ guess అయ్యి చేసిన. తినేటప్పుడు ఒక్క ఫిలిం తేజ, ఫైట్ క్లబ్ కాదు, మెటల్ గేర్ సాలిడ్ కాదు, టైటానిక్ కాదు, కిల్ విల్ బర్న్ ఏవి కావు. పారాసైట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫీలింగ్ ప్రౌడ్ లైవ్ లో పారాసైట్ లో ఈ ఫ్రేమ్ ఉంటది. ఈ ఫ్రేమ్ లో అంటే బేసిక్లీ ఈ ఫ్రేమ్ ఎందుకు పెట్టిండంటే బాంగ్షూనో ఇందులో ఒకటి చూపించడానికి ఏంటంటే, ఆ సీసీటీవీ కెమెరా వైర్ కట్ అయి ఉంటది అనమాట. సో దట్ నెక్స్ట్ డే జరిగే బర్త్డేకి జరిగే రచ్చ ఏదైతే ఉందో, అది రికార్డ్ అవుతుంది. ఆ రచ్చ ఏది కూడా సీసీటీవీ ఫుటేజ్ లో ఉండదు అనమాట. సో ఒక చిన్న ఇన్సర్ట్ వేస్తాడు. సో అంత డీటెయిలింగ్ ఉన్న షార్ట్ ఇది. బట్ Guys. నువ్వు దగ్గరకు వచ్చినావు అన్నాక నీకు తట్టింది కదా. కొరియన్ ఫిలిం అని తట్టిర్లే ఇంకా. గైస్ అదే. లైవ్ నచ్చితే లైక్ కొట్టండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను గైస్. ఫన్ ఏది ఉంటుంది, మీకు ఫన్ ఉంటుంది. చూపించరా? టీవీ అకౌంట్ కామెంటెడ్ అన్న స్పిరిట్ లో ప్రభాస్ ఉన్నాడంట. ఎస్, తీస్తున్నది కూడా సందీప్ రెడ్డి వంగ అనుకుంటా. స్పిరిట్ లో Yeah. ప్రభాస్ ఉంటాడు.